హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఈరోజు యాక్చువల్గా ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ వస్తుందనేసి అందరం ఆశించాం. కానీ ఇంతవరకు అయితే మాత్రం అఫీషియల్గా ఎటువంటి జాబ్ క్యాలెండర్ గురించి, వేకెన్సీస్ గురించి, డిపార్ట్మెంట్ వైజ్ గురించి, మరి మీటింగ్లో ఏం జరిగింది కూడా ఇంతవరకు ఎవరికి కూడా బయటికి రాలేదు. కాకపోతే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది. గ్రూప్ 2 నుంచి 470 వేకెన్సీస్ అని, గ్రూప్ 1 నుంచి 101 వేకెన్సీ అనేది ఒకటి సర్క్యులేట్ జరుగుతూ ఉంది. మరి ఇది రియలా కాదనేది కూడా ప్రశ్న తెలియదు. మోస్ట్లీ ఇది దీనికన్నా ఎక్కువ వేకెన్సీ అయితే కొంచెం ఉంది, కానీ మరి యాక్చువల్ అయితే అఫీషియల్గా అయితే మాత్రం ఇంత వేకెన్సీ అనేది మాత్రం మనకు రాలేదు. మరి ఏ డిపార్ట్మెంట్లో ఎంత వేకెన్సీ అనేది సర్క్యులేట్ రూపంలో వచ్చిందో బయట సర్క్యులేట్ అయ్యేది అదే అనమాట. ఎంత ఉందో సర్క్యులేట్ జరుగుతుంది ఇక్కడ. మరి వేకెన్సీ లిస్ట్ కేవలం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి మాత్రమే రావడం జరిగింది. సో గ్రూప్ 2 చూసినట్లయితే మొత్తం మనకు వేకెన్సీస్ 470+ అని చెప్తున్నారు. సో 470+ అంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. మరి ఇంతకంటే అయితే తగ్గదని చెప్పడం జరుగుతుంది అనమాట. అందులో చూస్తే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్స్ నుంచి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఏసీటీఓ నుంచి 27 ఉన్నాయి. ఎక్సైజ్ ఎస్ఐ వచ్చేసి 25 ఉన్నాయి. ఈఓ పిఆర్డి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు 120 వేకెన్సీ మంచిగా ఉన్నాయి. మరి ఏఎల్ఓ నుంచి 12 వేకెన్సీస్ ఉన్నాయి. మరి అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ నుంచి అయితే రిజిస్ట్రార్స్ 50 పోస్టులు ఉన్నాయి. మరియు అత్యధికంగా మనం చూసినట్టయితే ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ నుంచి 72, జూనియర్ అకౌంటెంట్ నుంచి 56 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు ఆడిటర్ 31, ఏఎస్ఓ జిఏడి అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 47 ఉన్నాయి. ఏఎస్ఓ లా నుంచి 17 ఉన్నాయి. ఏఎస్ఓ ఫినాన్స్లో 6 ఉన్నాయి. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 470+ వేకెన్సీస్ అయితే వస్తున్నట్లుగా భావిస్తున్నారు. మరి ఈ యొక్క సంఖ్య 500 పైన కూడా పోవచ్చు అని అనుకుంటున్నాం. మరి అందరూ అనుకున్నట్లే 2000 వస్తాయి, 2020 వస్తాయి అని చెప్పడం జరిగింది. నేను కూడా ఫస్ట్ చెప్పాను, లాస్ట్ టైం మనకు 1000 వచ్చాయి. సో మోస్ట్లీ అంతకు రావు అనుకోవడం జరిగింది మనం. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ 1000 పోస్టులు అయితే ఉన్నాయి, 1000 పోస్టులు అయితే ఉన్నాయి. కానీ మళ్ళీ వాళ్ళు రెండవసారి ఇవ్వాలి కాబట్టి, ఎలక్షన్స్ కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి అప్పటికి బ్యాలెన్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇక ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మనకి 1 ఇయర్ పైన అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఇవ్వాలి కాబట్టి మరి అన్ని వేకెన్సీస్ లాగకుండా సగం పోస్టులే ఇస్తున్నారు అనేసి తెలుస్తుంది అనమాట. కానీ ఇది గుర్తించండి, ఇది సర్క్యులేటింగ్ అయ్యే వేకెన్సీస్ మాత్రమే, అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. ఇంకా మనకు 3 గంటలకు మీటింగు, 6కి అయిపోవాలి. ఇంతవరకు లోపల ఏం జరిగింది ఏమనేది ఇంకా బయటికి రాలేదు. సో వచ్చిన వెంటనే నేను మరొక వీడియో చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 1 నుంచి అయితే మాత్రం మనకు 101+ వేకెన్సీ, ఇది అందరూ ఊహించిందే. సో గ్రూప్ 1 అనేది 70 నుంచి 150 కన్నా ఎక్కువ రావు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే 101+ వేకెన్సీ అనేది వస్తుంది గ్రూప్ 1 నుంచి అని చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే మాత్రం ప్రస్తుతానికి సర్క్యులేట్ అయ్యే సమాచారం మాత్రమే. ఇది అఫీషియల్గా ఇంకా ఎవరు కూడా డిక్లేర్ చేయలేదు. మేము చూద్దాం, రేపు ఏమన్నా రావచ్చేమో. రేపు కూడా రాలేదనుకోండి, రేపు సెకండ్ సాటర్డే, తర్వాత సండే, తర్వాత మనం ఊహించుకోవచ్చు. ఇంకా ఉగాది కూడా మనకు తొందరలో ఉంది. మరి జాబ్ క్యాలెండర్కు టైం లేదు. ఇంకా రేపు 14, సండే 15, 18 ఉగాది, మధ్యలో మనకు 2 డేస్ మాత్రం గ్యాప్ ఉంటుంది. మరి అక్కడ 2 డేస్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద అనేక మంది యువత హోప్స్ పెట్టుకున్నారు క్యాలెండర్ వస్తుందనేసి. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉగాదికి ఒక మంచి శుభవార్త చెప్తే అందరూ హ్యాపీగా పండుగ చేసుకుంటారనేసి అందరూ కోరుకుంటున్నాం. మరి చూద్దాం ఏమవుతుందో. మరి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అప్డేట్ అందిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.